హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఇప్పటికైనా మేలుకోనండి. ఈ ప్రపంచంలో అన్నీ వేగంగా చైతన్య పరిమాణం చెందుతున్నాయి. మీరు తప్ప ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యండి. ధ్యానంలో చాలా పద్ధతులు ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ముందు మొదలు పెట్టండి. ప్రతిరోజు రాత్రి 10:40 నుండి 11:30 వరకు ప్రపంచం ధ్యానాలందరూ ధ్యానం చేసే సమయం. మీరు కూడా ఈ సమయంలో ధ్యానం చెయ్యండి. ఎందరో యోగాలు ఆత్మలు మిమ్మల్ని టచ్ చేసి మీ గమ్యం ఏమిటో తెలియచేస్తుంది. ఈ కింది నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకే సమయం, ఒకే స్థలం, కనీసం 40 రోజులు. దీనికై తిథి, వారం, నక్షత్రాలు చూసి టైం వేస్ట్ చేయకండి. ముందు మొదలు పెట్టండి. మీరు ఇప్పటికైనా సరే మేలుకోండి. ఇన్ని రోజులు ఆ మాటలు వీళ్ళ మాటలు అన్నీ చేశారు కదా, అన్నీ విన్నారు కదా, అయినా సరే మీకు అనుకున్నది కాలేదు కదా. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసినప్పుడే కదా మేము అది అవుతుందా కాదా అనేది. నేనేమంటానంటే, మీరు అందరినీ చూశారు, అన్నీ చేసి చూశారు కదా, మీరు అనుకున్నది కాలేదు కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్రై చేయండి. కేవలం 40 రోజులు, ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టకండి. అన్నీ మీ లోపలనే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 40 రోజులు డైలీ చెయ్యండి. ఏం లేదు, జస్ట్ రాత్రి పడుకునే ముందు, అందరూ పడుకునే ముందు 10-45 జస్ట్ కళ్ళు మూయండి అంతే. మీరు కూర్చున్నా సరే, పడుకున్నా సరే, మీరు జస్ట్ కళ్ళు మూసుకొని మీకు ఏమేమి కళలు వస్తున్నాయి దాని మీదనే ఫోకస్ చేయండి. 11:30 వరకు మీరు కళ్ళు మూసుకొని కళలు కనండి. ఒక్కటి మీకు అర్థమవుతుంది. మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏమీ లేదు, మీకు క్లియర్గా మీకు ఏమేమి కావాలి, ఏమేమి లేదు అన్ని కళ్ళ ముందు వస్తూ ఉంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. పడుకునే ముందు జస్ట్ మీరు పడుకునేటప్పుడు కళ్ళు మూసుకోండి అంతే, ఏం చేయకండి. దాన్ని పరిశీలించండి. ఏమేమి వస్తున్నాయి, మనకి ఏం గుర్తొస్తున్నాయి, ఏం కళలు వస్తున్నాయి, దాని మీద ఫోకస్ చేయండి. మీకు తెలిసిపోద్ది కదా. ఒకవేళ చేసి చెప్పండి అప్పుడు, కరెక్టా కాదా, మీకు ఏమొస్తున్నాయి ఏం లేదా, నిజమా కాదా అని. చేసినప్పుడే కదా అర్థమవుతుంది మీకు. ఇది ఒక వ్యాపారంలో దిగినప్పుడే కదా ఇది లాభం అవుతుంది లేదా నష్టం అవుతుంది. 2 దాంట్లో ఏదైనా ఒకటి అవుతుంది. ఒకవేళ మీరు అనుకున్నది మీకు కొంచెం ఏమైనా డిఫరెంట్గా లేదా మీకు ఏమైనా అవుతున్నట్లు మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేయండి. మంచిగా అనిపించకపోతే వదిలేయండి. అంతే, సింపుల్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.